డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. ముఖ్యంగా సార్తో మాట్లాడి మన లైఫ్లో ఎమోషన్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, దీనికి మేనిఫెస్టేషన్కి ఉన్న సంబంధం ఏంటి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఎమోషన్స్ అనేవి ఒక మనిషి జీవితంలో డ్రైవింగ్ ఫోర్స్ అని మీ దగ్గర నుంచి విన్నాను నేను ఒకసారి. ఈ డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఏ టైంలో మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, దాన్ని ఉపయోగించుకొని మనం ఎలాంటి స్థాయి వరకు రీచ్ అవ్వచ్చు అంటారు? షూర్, విల్ డిస్కస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఎమోషన్స్, ఎమోషన్ అంటేనే ఎనర్జీ ఇన్ మోషన్ అని అర్థం. ఎమోషన్ అంటేనే ఎనర్జీ ఇన్ మోషన్. ఎమోషన్సే యూ సెడ్ రైట్లీ, యూ మెన్షన్ రైట్లీ, డ్రైవింగ్ ఫోర్స్. దట్స్ ట్రూ. లైఫ్లో మనకి చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అండ్ వన్స్ యూనివర్సల్ కాన్సెప్ట్ తెలుసుకున్నాక లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, లా ఆఫ్ డివైన్ వన్నెస్, సీకింగ్ వన్నెస్, ఈ అనంత విశ్వ జ్ఞానం గురించి, విశ్వ దర్శనాల గురించి తెలుసుకున్నాక ఎమోషన్స్ మనతో ఆటలాడతాయి. చాలా గేమ్స్ మనతో ప్లే చేస్తారు. ఎందుకు అంటే యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ పొందాక, విశ్వ దర్శనం యొక్క ఆశీర్వాదాలు పొందాక, డివైన్ పవర్, కాస్మిక్ ఎనర్జీస్ యొక్క గ్రేస్ మీ పైన ఉండాక లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి ఆసమ్. ఇంకన్నీ మీ జీవితంలో మిరాకిల్స్, అద్భుతాలే, బ్రహ్మాండంగా ఉండబోతుంది లైఫ్. అంత సక్సెస్ని, అంత లావిష్ అబుండెన్స్ని మీకు ఇచ్చే ముందు మీరు అర్హులా కాదా అని చెప్పి విశ్వం కొంత క్రాస్ చెక్ చేస్తుంది. ఆ క్రాస్ చెక్ చేసేటప్పుడు మీ ఎమోషన్స్ ఎలా ఆడుకుంటాయంటే మీతో, యూ డోంట్ నో. ఒకేసారి ఫుల్ హ్యాపీనెస్ని ఇచ్చేస్తుంది, ఒకేసారి ఫుల్ సాడ్ని ఇచ్చేస్తుంది, ఒకేసారి భయంకరంగా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాం, ఒకేసారి సూసైడ్ అటెంప్ట్స్ థాట్స్ వచ్చేస్తాయి, లో ఫీల్ అయిపోతాం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎమోషన్స్ మీకు బాగా వస్తున్నాయి, ప్రతి ఎమోషన్ని మీరు ఫీల్ అవుతూ ఉన్నారు అంటే సెలెక్టెడ్ సోల్ అనమాట మీది. డివైన్ పవర్, డివైన్ సెలెక్ట్ చేసుకున్న సోల్ అని అర్థం. యూనివర్స్ మీ సోల్ని సెలెక్ట్ చేసుకుంది, మీ ఆత్మని సెలెక్ట్ చేసుకుంది అని అర్థం. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్. ఇదే ఇక్కడ రహస్యం కూడా. విశ్వం యొక్క ఆశీర్వాదాలు మీరు పొందినప్పుడే మీ ఎమోషన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. మీ ఎమోషన్స్ని, ఆ భావనని మీరు ఫీల్ అవ్వకపోతే యూనివర్స్ ఇంకా మీకు సెలెక్ట్ చేసుకోలేదని అర్థం. కొన్ని హ్యాపీ మూమెంట్స్ మీ లైఫ్లో వస్తున్నాయి, ఇన్ ద సేమ్ వే సాడ్ మూమెంట్స్ వస్తూ ఉన్నాయి, కొన్నిటికి భయంకరంగా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు, కొన్ని విషయాలకి చాలా భయానికి మీరు లోనవుతూ ఉన్నారు, ఆందోళనకి లోనవుతూ ఉన్నారు, ఆవేదనకి లోనవుతూ ఉన్నారు. వీటికి మీరు గురవుతూ ఉన్నారు అంటే మీరు డివైన్ సోల్ అని అర్థం. యూనివర్స్ సెలెక్ట్ చేసుకున్న సోల్ మీది. ఇలాంటి ఎమోషన్స్ మీతో 2020 మ్యాచ్ ఆడుతుంది. ఆడేటప్పుడు యూనివర్స్ పరీక్షిస్తుంది ఆ ఎమోషన్స్కి మీరు ఎలా స్పందిస్తూ ఉన్నారు, మీ జీవితంలో జరిగిన సంఘటనలకి మీరు ఎలా స్పందిస్తూ ఉన్నారు అని విశ్వం మీకు పెడుతున్న పరీక్ష. విశ్వం ఏదైనా మీకు ఇచ్చే ముందే ఎలా ఇస్తుంది అంటే, మీరు ఇంత పెద్ద థింగ్ ఏదో విశ్వానికి అడిగితే చిన్నది ఇస్తుంది మీకు. ఇచ్చేటప్పుడు మీ ఎమోషన్ ఎలా ఉంటుంది అన్నది యూనివర్స్ అబ్జర్వ్ చేస్తుంది. నేను చాలా పెద్దది అడిగాను కదా విశ్వానికి, కొంచెమే ఇచ్చింది ఏంటి అని చెప్పి చిరాకు పడ్డాం అనుకోండి. పెద్దది అడిగాను యూనివర్స్కి, లక్షల రూపాయలు యూనివర్స్కి అడిగితే ఓన్లీ 1000 రూపాయలతోనే నాకు బ్లెస్సింగ్ ఇచ్చింది ఏంటి? చాలా పెద్ద జాబ్ని నేను మేనిఫెస్టేషన్ చేస్తా ఉన్నా, ఓన్లీ చిన్న ఆపర్చునిటీని నాకు ఎందుకు ఇచ్చింది అని చెప్పి డౌట్ ఫీల్ అవుతా ఉంటే యూనివర్స్ ఏం ఆలోచిస్తుంది? ఇచ్చేటప్పుడు రిసీవ్ చేసుకునే యాటిట్యూడ్ ఈ వ్యక్తికి లేదు, ఇది భగవంతుడి యొక్క ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆశీర్వాదం అని భావించట్లేదు అని చెప్పి ఉన్నది పట్టుకెళ్ళిపోతుంది. ఇది యూనివర్సల్ యొక్క సైన్. పెద్దది ఏదైనా విశ్వానికి మీరు అడిగేటప్పుడు చిన్నది ఇస్తుంది, ఇచ్చేటప్పుడు ఎలాంటి ఎమోషన్ని మీరు కలిగి ఉన్నారని చెప్పి యూనివర్స్ అబ్జర్వ్ చేస్తుంది. చిన్నది ఇచ్చినా ఓకే, ఇది గాడ్స్ ప్లాన్, యూనివర్స్ ప్లాన్, ఇంకా నాకు చాలా పెద్దది యూనివర్స్ ఇవ్వబోతా ఉంది అని నమ్మి ఇచ్చిన చిన్న ఆపర్చునిటీని మనస్ఫూర్తిగా రిసీవ్ చేసుకుంటేనే డోర్స్ ఓపెన్ అవుతాయి డివైన్ యొక్క బ్లెస్సింగ్స్ పొందడానికి. డోర్స్ ఓపెన్ అప్ అవుతాయి విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందడానికి. ఇది .1 కేటగిరీ. ఏమి చిన్నది ఇస్తుంది, ఇచ్చేటప్పుడు మీరు ఎలాంటి ఎమోషన్స్ని వ్యక్తపరుస్తూ ఉన్నారనేది విశ్వం అబ్జర్వ్ చేస్తుంది. అండ్ .2, అడిగింది ఇస్తుంది. ఆ ఫ్రూట్ నోటి దగ్గర పెడతారు, కొంచెం టేస్ట్ చేశారు, చాలా బాగుంది, ఆ ఫ్రూట్స్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పుడే ఇచ్చింది మొత్తం పట్టుకెళ్ళిపోతుంది, లాగేస్తుంది.
ఇచ్చిన సక్సెస్ని లాగేసుకుంటుంది, ఇచ్చిన ఉద్యోగాన్ని లాగేస్తుంది, ఇచ్చిన వ్యాపార అభివృద్ధిని లాగేస్తుంది. అది విశ్వం ఆడుతున్న గేమ్, మీ ఎమోషన్స్తో ఆడుతున్న ఆట. విశ్వంతో ఆట ఆడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాల. మీ ఎమోషన్స్ ఎలా ప్లే అవుతున్నాయో అదే మీ జీవితాన్ని నడిపిస్తూ ఉంది. ఇచ్చి వెంటనే పట్టుకెళ్ళిపోతున్నప్పుడు మీరు ఎలాంటి భావనని కలిగి ఉండాలి అంటే, ఇది యూనివర్స్ యొక్క గేమ్, యూనివర్స్ నాతో ఆట ఆడుతుంది. ఇంత ఇచ్చి పట్టుకెళ్ళిపోతున్నప్పుడు నేను ఎలాంటి ఫీలింగ్స్ని కలిగి ఉంటానో అలాంటి ఫీలింగ్స్నే విశ్వం నాకు ఇస్తుంది అని మీరు భావించి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పాలా, నువ్వు నాతో ఉన్నావు, నాకు తెలుసు నువ్వు నాతోనే ఉన్నావు, నువ్వు నాకు గేమ్ పెడతా ఉన్నావు, నువ్వు నాకు పరీక్ష పెడతా ఉన్నావు, ఈ పరీక్షలో నేను గెలుస్తాను అని చెప్పి యూనివర్స్కి ఛాలెంజ్ చేయండి. ఇచ్చి పట్టుకెళ్ళిపోతున్నప్పుడు మీరు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండి, విశ్వం మీద నమ్మకాన్ని కలిగి ఉండి, మీ గురూస్ మీద మీరు నమ్మకాన్ని కలిగి ఉండి, మీ మీద మీరు నమ్మకాన్ని కలిగి ఉన్న రోజే అంతకు మించిన సక్సెస్తో తుఫాన్లా మీ మీద వెదజల్లుతుంది సక్సెస్. డబ్బు వర్షం కురుస్తుంది మీ పైన, అబుండెన్స్ యొక్క రెయిన్ మీ మీద పడుతుంది, వెల్త్ యొక్క రెయిన్ఫాల్ మీ మీద పడుతుంది, ప్రొవైడెడ్ మీరు ఎలాంటి ఎమోషన్స్ని బయటికి రిలీజ్ చేస్తున్నప్పుడు అన్నది పాయింట్. అండ్ పాయింట్ నెంబర్ 3, ఈ 2 ఎగ్జామ్స్ పాస్ అయితే థర్డ్ ఎగ్జామ్ ఏంటంటే ఇంక ఎగ్జామ్ ఉండదు, సక్సెస్. అద్భుతమైన సక్సెస్ని ఇవ్వబోతా ఉంది. కాబట్టి విశ్వం మీతో ఆడే గేమే ఎమోషనల్ గేమ్. ఈ ఎమోషనల్ గేమ్లో మీరు గెలిస్తే సక్సెస్తో బ్లెస్ చేస్తుంది యూనివర్స్, ప్రొవైడెడ్ అది యూనివర్స్ ఆడిస్తున్న ఆట, భగవంతుడు ఆడిస్తున్న ఆట అని చెప్పి మీరు గమనించాలా, ఎరుకుతో ఉండాలా. వండర్ఫుల్ సార్. అండ్ కేవలం ఈ సమాధానాలనే కాదు, ఈ సమాధానం తగ్గట్టుగా ఒక మనిషి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది ప్రాక్టికల్గా, తన లైఫ్లో ఎలాంటి హ్యాబిట్స్ నేర్చుకోవాలి, తన లైఫ్లో ఎలాంటి అలవాట్లు అనే కాకుండా తను చేయాల్సిన పనులు ఏ విధంగా మారాలి, తన ఆలోచన స్థితి ఏ విధంగా మారాలి, ఆలోచన విధానాలకు సంబంధించి ఎన్నో వెబినార్స్, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ జనాల్లోకి వెళ్తూ వాళ్ళని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దామని ఒక గట్టి సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు కదా. అందుకు మీకు హెల్ప్ చేస్తున్న వర్క్షాప్ అనే ఒక మీడియం ఏదైతే ఉందో అది మరొక వర్క్షాప్ దగ్గరలో ఉంది కాబట్టి అడుగుతున్నా, స్పెసిఫిక్గా మెన్షన్ చేసి. సో ఈసారి ఏం గోల్ పెట్టుకున్నారు, ఈ గోల్ రీచ్ అవడానికి ఎంత దూరంలో ఉన్నారు తెలుసుకోవచ్చు. ఆల్రెడీ ఐ ఫుల్ఫిల్ దట్ థింగ్. డిస్టెన్స్ లేదు, ఐ వన్, గెలిచేసాము ఆల్రెడీ. జస్ట్ వాళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంది అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ మేనిఫెస్టెడ్, ఇట్ హ్యాపెన్స్, జరిగిపోయింది. నిజ జీవితంలో ఆల్రెడీ సూపర్ సక్సెస్ఫుల్ అయింది, ప్రొవైడెడ్ భగవంతుడి ఆశీర్వాదాలు, విశ్వం యొక్క ఆశీర్వాదాలు వాళ్ళు తీసుకొని అటెండ్ అవ్వాలి అంతే. ఎవరి కొరకు చేస్తూ ఉన్నామంటే మీ కొరకే చెప్తా ఉన్నాం. జస్ట్ థింక్ అబౌట్ ఇట్, ఒక్కసారి ఆలోచించండి. చాలా ఇన్వెస్ట్మెంట్స్ మనం చేసుంటాం, తెలిసి తెలియక చాలా డబ్బును మనం లాస్ అయి ఉంటాం. ఎక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదు మన మనీ. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఒక సెల్ఫ్ లెర్నింగ్ ఆపర్చునిటీ. మీకు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే కొన్ని అన్లెర్న్ చేసుకోవాలా, ఇప్పటి వరకు నేర్చుకుని మర్చిపోవాలా, తుడిచేయాలా, కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాలా. అప్పుడే మీ జీవితంలో ఒక ఎన్లైట్మెంట్ అన్నది వస్తుంది. మీకు జీవితంలో ఎన్లైట్మెంట్ కావాలా, ప్రోగ్రామ్ మీ కొరకే. నేమ్, ఫేమ్, రికగ్నిషన్ కావాలా, ప్రోగ్రామ్ మీ కొరకే. కెరియర్ పరంగా గ్రో అవ్వాలనుకుంటున్నారా, ఆపర్చునిటీ ఈజ్ యువర్స్. హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ మీ బాడీలోకి ఎలా ప్రవహించాలో అన్నది కీ ఓపెన్ చేయబోతా ఉన్నాం. డివైన్ ఎనర్జీస్ మీ బాడీలో ఉన్న ఎవ్రీ సింగిల్ సెల్ని టచ్ చేయాలా. కాస్మిక్ ఎనర్జీ మీ బాడీలో ఉన్న ఎవ్రీ ఆర్గాన్ టచ్ చేయాలా. అది ఎలా టచ్ చేస్తుంది అన్నది కాన్సెప్ట్ రిలీజ్ చేయబోతా ఉన్నాం. అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు, అడ్వాన్స్డ్ లా ఆఫ్ విజువలైజేషన్ అని చెప్పొచ్చు. యూనివర్స్కి సంబంధించి 12 లాస్ ఉన్నాయి. అందులో 5వది లా ఆఫ్ అట్రాక్షన్, 4వది లా ఆఫ్ వైబ్రేషన్. మేబీ ఎప్పుడు మీరు ఈ పదాలే వినుంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ బేసిక్ క్లాస్, లా ఆఫ్ అట్రాక్షన్ బేసిక్ క్లాస్ అని. నేను చెప్తుంది 12 లాస్ ఏవైతే ఉన్నాయో 12 లాస్ని క్రిస్టల్ క్లియర్గా తెలుగులో సింప్లిఫై చేసి గుప్త రహస్యాల్ని రిలీజ్ చేయడానికి నేను సంకల్పిస్తా ఉన్నా. ప్రొవైడెడ్ అప్ టు యూ. ఇంకా గాడ్ బ్లెస్ యూ, యూనివర్స్ బ్లెస్ యూ. ఆ కామన్ సెన్స్ని మీకు ప్రసాదించాలని భగవంతుడికి కోరుకుంటా ఉన్నా. లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్, లిమిటెడ్ ఆఫర్. ఉన్నది ఒక్కటే జిందగీ. అద్భుతంగా జీవితాన్ని జీవించాలి అనుకుంటే ప్రోగ్రామ్ మీ కొరకే. మీ భవిష్యత్తుని మీ అరిచేతులతో క్రియేట్ చేసుకోండి, మీ తలరాతిని మీ చేతులతో మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి అని చెప్పి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ద్వారా
భగవంతుడి యొక్క సంకల్పంతో ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. వండర్ఫుల్ సార్. తప్పకుండా ఈ ప్రోగ్రామ్కి మీరు అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే సంప్రదించండి. ఎందుకు అంటే స్లాట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కువ మంది కాల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సబ్జెక్ట్ ఇద్దామని సార్కి ఉన్నా కూడా ఒక క్వాలిటీ వెబినార్ అనేది కండక్ట్ చేద్దాం, క్వాలిటీ పీపుల్కి మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాం అని చెప్పేసి సంకల్పంతో ఉన్నారు. కాబట్టి వీళ్ళంత త్వరగా ఎవరైతే ఆ ఎఫర్ట్స్ పెడతారో వాళ్ళకి మాత్రం ఇందులో సీట్ దక్కించుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఆ ఎఫర్ట్స్ కోసం అని చెప్పేసి మీరు వెంటనే కాల్ చేసి డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి మీ సీట్ అనేది రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.